హలో ఆల్. ఈ వీడియోలో కేట్ విన్స్లెట్ నటించిన 'లీ' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే 2023 మూవీ, లేటెస్ట్ మూవీ అయితే కాదు. బట్ రీసెంట్‌గా లయన్స్ గేట్ ప్లేలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 57 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, లీ మిల్లర్ అనే ఒక ఫేమస్ మోడల్ అయితే వార్ టైంలో ఫోటో జర్నలిస్ట్‌గా మారిపోతుంది. వరల్డ్ వార్ 2లో జర్మనీ, ఫ్రాన్స్ లాంటి ప్లేసెస్‌కి వెళ్ళి వార్ హారర్స్, కాన్సంట్రేషను క్యాంప్స్, పీపుల్ పెయిన్ వీటన్నిటిని కూడా కెమెరాలో అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటుందన్నమాట. తన జర్నీని మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ ఓల్డ్ మూవీ కాబట్టి మీకు సెకండ్ ఛానల్ అయితే రివ్యూ పెట్టాను. ఈ రోజు రిలీజ్ అయిన రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ సిరీస్ అయితే మన మెయిన్ ఛానల్లో రివ్యూ వచ్చేసింది ఆల్రెడీ. వీడియో కింద డిస్క్రిప్షన్లో మెయిన్ ఛానల్ లింక్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసండి. మీకు కూడా 2 ఛానల్ అప్డేట్స్ కూడా తెలుస్తుంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇట్ వాజ్ యావరేజ్ వాచ్ భయ్య. ఒక లేడీ బయోపిక్ అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే. ఆ లేడీ గురించి తెలుసుకుందాము, డ్రామా వైజ్ మూవీస్ చూస్తాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, కేట్ విన్స్లెట్ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ వర్కౌట్ అవుతుంది. ఎంటైర్ మూవీని ఆమె క్యారీ చేసిందని చెప్తాను నేనైతే. అండ్ వార్ ని చాలా రియలిస్టిక్ గా అండ్ రాగా చూపించడంలో బాగా వర్క్ చేశారు. అదైతే బాగా వర్కౌట్ అవుద్ది. అంటే నీట్ గా, ఇంట్రెస్టింగ్ గా అండ్ రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. అండ్ స్టోరీ కూడా రియర్ లైఫ్ మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్, అదే మోడల్ అయ్యి ఉండి వార్లోకి ఫోటోగ్రఫీ కింద వెళ్ళడం, ఇదంతా కూడా కొంచెం రేర్ గా అనిపిస్తుంది. అదంతా కూడా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తారు మనలో. అండ్ సినిమాటోగ్రఫీ చాలా నీట్ గా ఉంటుంది. ఎమోషనల్లీ కనెక్ట్ అవుతాయి. అండ్ ఉమెన్ కరేజ్ గానీ, ఆ వార్ జర్నలిజం గానీ, వీటన్నిటిని కూడా స్ట్రాంగ్ మెసేజ్ అయితే పోర్ట్రే చేసి చూపిస్తారు. అది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్టార్టింగ్ కొంచెం అయితే పికప్ టైం పట్టింది భయ్య. చాలా స్లో అనిపించింది స్టార్టింగ్ అన్నది. అంటే సెటప్ కి టైం తీసుకున్నారు. అలాగే కొన్ని సబ్ ప్లాట్స్ కూడా ఫ్యామిలీ యాంగిల్ సైడ్ సరిగ్గా డెవలప్ చేయలేదు అనిపించింది. నీట్ గా డీప్ గా తీసుకెళ్ళి ఉంటే బాగున్నాం. అంతగా ఏం లేదు, జస్ట్ టచ్ చేసి వదిలేస్తారు అంతే. కొన్ని మూమెంట్స్ కూడా రొటీన్ బయోపిక్ స్టైల్లో అయితే ఉంటాయి అనమాట. చాలా చూసేసాం మనం ఇలాంటివి. అదే బయోపిక్ టెంప్లెట్ వేలో తీసుకున్నారు తప్ప కొత్తగా అయితే ప్రెజెంట్ చేయలేదు. అండ్ ఆ వార్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా మరీ హెవీగా ప్రెజెంట్ చేశారన్నమాట. అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఈ పరంగా చూద్దాం అనుకుంటే చూడొచ్చు మీరు. లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్, చూడొద్దు. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.